ఆప్కాస్ రద్దు చేసి అవుట్సోర్సింగ్ ఏజెన్సీల అమలును ఆలోచన విరమించుకోవాలని బద్వేలు పట్టణ ప్రధాన కార్యదర్శి ఇర్ల నాగేష్ పేర్కొన్నారు. కడప జిల్లా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంకై రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బద్వేలు పట్టణ సమితి ఆధ్వర్యంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ సంస్థలలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఆయా సంస్థలు ఆప్కాస్ కు చెల్లిస్తే అక్కడి నుంచి నేరుగా 1వ తేదీన సకాలంలో జీతాలు చెల్లించడం జరుగుతుందని ఇర్ల నాగేష్ అన్నారు. చట్టాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని అమలు చేసి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు ప్రత్యేకంగా మున్సిపాలిటీ వర్కర్లకి ఆప్కోస్ విధానంలో 1వ తేదీ జీతం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆప్కోస్ విధానాన్ని రద్దు చేసి మళ్ళా పాత పద్ధతి విధానానికి పోతామని ఒక అపోహలు మాత్రం ఈరోజు వస్తూ ఉన్నాయి. ఈరోజు అలాంటి అపోహలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం విడనాడి అవసరమైతే మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని గత ప్రభుత్వం